పవర్ ప్లాంట్ వల్ల మాకు ఉపయోగాలు అయితే లేవు. ఎందుకంటే దానివల్ల ఉద్యోగాలు కల్పిస్తాము అది ఇది అంటారు కానీ అటువంటి ఉద్యోగాలు ఒక 30 మందికో 50 మందికో అవ్వచ్చే కానీ ఈ 5 గ్రామాలు 7 గ్రామాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తము కూడాను 22 గ్రామాలు మొత్తం కూడా ఈ అనారోగ్యంగా ఇబ్బంది పడిపోయి కాలుష్యం వల్ల చాలా అనేరకంగా బాధపడతారు. తర్వాత మా ప్రాణాలు కూడా కోల్పోతాం. అతను ఇచ్చే ఉద్యోగాలు మేము ఏం చేయగలము? మా ప్రాణాలే పోయినప్పుడు ఆ ఉద్యోగాలు మాకు దేనికోసం మాకు అవసరం లేదు. మా పంటలు, మా పొలాలు, మా తోటలు, మా అడవులు, మేము ఈ అడవి ప్రాంతాల్లోనే మేము ప్రశాంతంగా బ్రతకగలము. దానివల్ల మేము బ్రతుకుతాం. కానీ ఇప్పుడు పవర్ ప్లాంట్ ఏదో తెచ్చి అభివృద్ధి చేస్తాము అని అనుకుంటే మాకు అలాంటి పవర్ ప్లాంట్లో అవసరం లేదు. మాకు తోచినట్లు మేము బ్రతుకుతాం. మాకు తోచినట్లు మేము ఈ కొండ ప్రాంతాల్లో మేము ఇప్పటికైతే మంచిగానే జీవిస్తాము. దానివల్ల మాకు వచ్చే అనారోగ్యాలు అయితే మాకు అవసరం లేదు. ఎక్కడో ఆ కోనరావి గారు అతను తాతగారు ఊర్లు ఎక్కడ తొగరాము ఇలాంటి దగ్గరలో ఉన్నాయి అని అంటారు కదా. ఆ తాతగారు ఊరు వెళ్ళి అక్కడ చూసుకోమనండి. అక్కడ అభివృద్ధి చేసుకోమనండి. ఇక్కడ వరకు మాకు అభివృద్ధి అయితే మా వరకు అయితే మాకు అభివృద్ధులు ఉన్నాయి. మా కడుపు కోసం మేము ఎలా ఒకలా బ్రతుకుతాము, జీవిస్తాము. అలాంటి అభివృద్ధులు మాకు వద్దు. ఇంకేదైనా అభివృద్ధి చేయాలనుకుంటే వేరే కంపెనీలు కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి ఏవైనా కట్టి మాకు అభివృద్ధి చేయండి. కానీ మాకు ఇలాంటి పవర్ ఫ్యాక్టరీలు మా జీవితాలతో మా ప్రాణాలతో ఆడుకునే అభివృద్ధులు అయితే మాకు అవసరం లేదు. మేము కావాలంటే ఈ పోరాటం అయితే ఆపము.